విశాఖపట్నంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయం. అప్రాక్సిమేట్లీగా 9 మంది దాకా చనిపోయారు. వాళ్ళని కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో చూడాలి. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఒక కంపెనీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు చనిపోయినటువంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ఎక్స్గ్రేషియో ప్రకటించారు. ప్రకటించడమే కాదు, ₹1 చెక్ను కూడా అందజేయడం జరిగింది. ₹1 దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా విశాఖపట్నం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చనిపోయిన వ్యక్తులకు ₹1 ఎక్స్గ్రేషియో ప్రకటించగలదా? చూడాలి. మాటలేమో కోటలు దాటుతుంటాయి కదా, చేతల్లో ఏమాత్రం ఉంటుందో చూద్దాం. వీళ్ళ ఆస్థాన లాయరు సిద్ధార్థ లూత్రా ఉంటాడు కదా, ఆయనకైతే లక్షలు ఇస్తారు కదా. మరి మన ఏపీ ప్రజలు, కార్మికులు స్టీల్ ప్లాంట్ పనిచేస్తూ చనిపోయారు కదా, మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇవ్వడంలో తప్పులేదు. అటువంటి వాళ్ళకి ₹1 కాదు కదా, 2 కోట్లు ఇచ్చినా తప్పేం కాదు. మరి ఏ విధంగా వ్యవహరిస్తుందో కూడా ప్రభుత్వం చూడాలి. అదొకటైతే. రెండోది, చిలకలూరిపేటలో రావి మురళీ చౌదరి అనుకుంటా, ఆయన ఎన్ఆర్ఐ. మీకు అందరూ కూడా బాగానే తెలిసే ఉంటుంది. చిలకలూరిపేటలో ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టాడు ఆయన. కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. పోయిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. టీడీపీ సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తులకు శాలరీలు ఇచ్చాడు, పెంచి పోషించాడు. అటువంటి తెలుగుదేశం పార్టీ కరుడు కట్టినటువంటి కార్యకర్త యొక్క కాంప్లెక్స్ని కబ్జా చేసేస్తే ఎంత బాధేస్తుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయొచ్చు. కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ ప్రదేశంలో, వాళ్ళ స్థానంలో కాంప్లెక్స్ కట్టుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని ఏ విధంగా కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారో మనం కూడా చూస్తాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ ఇబ్బందులకు గురి చేశారు. ఆయన ఎన్ఆర్ఐ, ఆయన ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులని ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారంటే నిజంగానే అసలు చాలా బాధాకరమైన విషయం. ఆయన ఎంతోమందికి ట్రై చేశాడు, ట్వీట్లు చేస్తుంటాడు, పోస్టులు చేస్తుంటాడు, ఆయన ఆవేదనను వెళ్ళబుస్తుంటాడు, ఆ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు, వీళ్ళకి ఇస్తూ ఉంటాడు, మాట్లాడుతుంటాడు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా తన ఆవేదన మొత్తాన్ని కూడా చెప్పుకుంటున్నాడు. కానీ కనుకరించే నాదురేలే. వాళ్ళ భార్య మురళీకుమార్ చౌదరి గారి భార్య ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టి కూడా తమ ఆవేదన, వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఏ విధంగా సంపాదించారు, ఏ విధంగా కట్టారు, వాళ్ళ కష్టార్జితం ఏంది, తర్వాత ఏ విధంగా మోసపోయారు, మొత్తం కూడా సవివరంగా వివరించింది. ఆమె మాట్లాడే మాటలు చూస్తే నిజంగా చాలా బాధేసింది. నిజంగానే అసలు కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయిపోతే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఒక మహిళ ఆ విధంగా బాధపడుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక్కరు కూడా స్పందించాలి. ఏ వైసీపీ నాయకుడు అయితే ఓకే అనుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ కడుగట్టంటే కార్యకర్త అండి ఆయన. వాళ్ళని కూడా ఆ విధంగా ఇబ్బందులు కూర్చేయడం ఎంతవరకు సమంజసం? వాళ్ళ 28 ఏళ్ళ కష్టార్జితం అంట. ఆ కష్టార్జితం మీద నిర్మించుకుంటే ఆస్తులను అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఆ ఎన్ఆర్ఐ రావి మురళీ చౌదరి కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళ భార్య మురళీ చౌదరి గారి భార్య కృష్ణకుమారి గారు తమ కుటుంబం ఎన్నో ఏళ్ళుగా సంపాదించిన డబ్బుతో మాకిష్టం వచ్చినట్టు మా అనుభూతి మేరకు మేము కాంప్లెక్స్ నిర్మాణం చేసుకుంటే, సొంత ఊర్లో కట్టుకుంటే 10 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, సొంత ఊరిలో కట్టుకోవాలని ఆశ, ఆ విధంగా అడుగులో ముందుకు వేసి కట్టుకుంటే దాన్ని ఈ విధంగా చేశారని చెప్పేసి ఆ మహిళ మాట్లాడుతుంటే చాలా బాధేసింది. కాంప్లెక్స్ సినిమా థియేటర్లో మాల్స్ నిర్మించారు దాంట్లో. అయితే తమ మాల్ కార్యకలాపాలను అడ్డుకుంటూ తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆ మహిళ ఆవేదన చెందుతుంది. మాల్ నిర్మాణం కోసం అప్రాక్సిమేట్గా 90 లక్షల వరకు అప్పులు చేసినప్పటికీ ప్రస్తుతం ఆస్తిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆమె పేర్కొంది. మాల్ చుట్టూ టెంట్లు వేసి వ్యక్తులను మోహరించి బెదిరింపులు కూడా పాల్పడుతున్నారని చెప్పేసి ఆ మహిళ ఆరోపణ చేస్తుంది. ఈ విషయం మీద పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ రక్షణ కల్పించాల్సింది పోయి తమ మీద ఉల్టా కేసులు కూడా నమోదు చేస్తున్నారని చెప్పేసి ఆ మహిళ వాపోయింది.
కోర్టు భద్రత కల్పించాలని చెప్పేసి ఆదేశించిన అధికారులు అసలు పట్టించుకోవడం లేదంట. పోలీసులు, ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరు కూడా సహకరించడం లేదని చెప్పేసి ఆ మహిళ విమర్శిస్తుంది. ఈ వ్యవహారం వెనుక స్థానిక ఎమ్మెల్యే పాత్ర గట్టిగా ఉంది. రావి మురళి సోషల్ మీడియాలో స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టిన తర్వాత పరిస్థితులు ఇంకా ఎక్కువ సీరియస్ అయ్యాయంట. సాయి కార్తిక్ సెంటర్లో పనిచేస్తుంటే దళిత ఉద్యోగి రమణ అనే వ్యక్తిని పోలీసులు తీసుకువెళ్లడంతో ఆయన భార్య తీవ్ర మనస్తాపం కూడా చెందిందంట. ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడిందంట. చాలా బాధాకరమైన విషయం. తమ కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచి పార్టీ విజయానికి కృషి చేసినప్పటికీ ఇప్పుడు తమ మీద డ్రగ్స్ కేసులు పెడుతున్నారని చెప్పేసి వాపోతుంది పాపం మహిళ. పోలీసులు బెదిరిస్తున్నారంట, తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరిస్తున్నారంట, మీ మీద డ్రగ్ కేసులు పెట్టిస్తే మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలు వేయించేస్తాము, చిలకూరిపేటలో అడుగు కూడా పెట్టనీయమని చెప్పేసి హెచ్చరికలు ఇస్తున్నారంట. ఇప్పటికే 2024 ఆగస్టు 4వ తేదీన ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తమ మాల్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ వ్యవహారం సాగుతుందని చెప్పేసి ఆ మహిళ ఆరోపణ చెందుతుంది, ఏడుస్తుంది. కనికరమే లేదు. ఒక మహిళ ఏడుస్తూ ఆ విధంగా మాట్లాడుతుంటే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా కనికరించే దయ చూపే ప్రయత్నాలు కూడా చేయలే. చాలా దుర్మార్గం. వీటికన్నిటి కూడా ముందు అనుభవిస్తారు, దాని ఎటువంటి డౌటే లేదు. రావి మురళీ చౌదరి గారు ట్వీట్ కూడా చేశారు పాప. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ భార్య గారు కలిసిన తర్వాత ఆయన ట్వీట్ చేశాడు, ఇప్పుడు మాకు చాలా ధైర్యంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నాడన్న ధైర్యం మాకుంది, ఇప్పటి నుంచి వైసీపీ కోసం పనిచేస్తాం, ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాం, ఇంకా వైసీపీ కోసం పనిచేస్తాం, మేము ఎలా పనిచేస్తామో చేసి చూపిస్తాం అని చెప్పేసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ట్వీట్ చేశాడు. ఆయన నిజంగానే ఇలాంటివి చూసినప్పుడే తెలుగుదేశం పార్టీ సొంత కార్యకర్తలను కూడా ఏ విధంగా మోసం చేస్తుంది, సొంత పార్టీ కార్యకర్తలని మోసం చేయడమే కాకుండా వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ ప్రాపర్టీని కూడా ఏ విధంగా కబ్జా చేస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.